చూసారా ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, కంటిన్యూ చేయి. చూసారండి ఇది ఎమోషనల్ గా ఉంది. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. ఈ రోజు వీడియో మీ అందరూ చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేసే వీడియో. మేము యూట్యూబ్లో లాస్ట్ 4 years గా కంటెంట్ చేస్తున్నామండి. కానీ ఎప్పుడు కూడా ఒక వీడియోలో మా గురించి మేము ఎప్పుడూ చెప్పుకోలేదు. అంటే మా ప్రొఫెషన్ ఏంటి, మేము ఎక్కడి నుంచి వచ్చాము, అసలు మా కథ ఏంటి అని మా ఇన్ఫర్మేషన్ ఏది పబ్లిక్లో ఎక్కడ మేము పెట్టలేదు. కాబట్టి చాలా మందికి క్యూరియాసిటీ అసలు వీళ్ళు ఏం చేస్తారని. సో మేము వీడియో పెట్టామంటే షార్ట్స్ కానీ లాంగ్ ఫార్మాట్ వీడియో కానీ ఇలాంటి కమెంట్స్ అయితే వస్తూనే ఉంటుంది. ఆ కమెంట్స్ ఏంటంటే ఎప్పుడో ఫుడ్ పట్టుకుని ఉంటారు, లేకపోతే ఏదో ఒక థింగ్ చూపిస్తారు, మళ్ళీ హోమ్ టూర్లు చేస్తారు. అసలు ఏంటి మీ కథ ఏంటి అని అడుగుతున్నారు. ఇంకా అయితే మనం ఈ యూట్యూబ్ ఛానల్లో షార్ట్ చూసాము, కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అసలు మీ గురించి ఒకసారి చెప్పండి, మాకు కూడా తెలుసుకోవాలని ఉంది అన్నారు. ఇన్స్టాగ్రామ్ లో అయితే అసలు మీరు ఏం జాబ్ చేస్తారు ఏంటి అని వస్తానే ఉంటాయి. రోజుకి ఒక 10 DMs అని వస్తాయి అనమాట. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ రోజు మా నుంచి ఆన్సర్స్ అయితే మీకు వస్తాయి. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాంటి కమెంట్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మేము ఒక వీడియో ఒక ఇంట్లో చేస్తే ఇంకో వీడియో ఇంకొక ఇంట్లో చేస్తున్నాం. కాబట్టి వీళ్ళు అంత ఫ్రీక్వెంట్గా ఎందుకు ఇల్లు చేంజ్ అవుతున్నారు అనేది చాలా మందికి క్యూరియాసిటీ క్రియేట్ చేసేసింది. సో అప్పటి నుంచి ఇలాంటి కమెంట్స్ ఇంకా ఎక్కువైపోయింది మా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని. సో అవన్నింటిని ఈ వీడియోలో 1 by 1 షేర్ చేసుకుంటాం. అంతకన్నా ముందు మాకు చాలా ఆకలేసేస్తుంది. ఫస్ట్ కడుపులోకి ఏదైనా పడేసుకుని వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఏంటి ఈరోజు స్పెషల్స్? ఈ రోజు స్పెషల్ ఏంటంటే సద్దన్నం. ఎందుకు సద్దన్నం అంటున్నానంటే, మేము యూజువల్గా వీకెండ్స్లోనే ఇలా షూట్స్ అన్ని ప్లాన్ చేసుకుంటాం అనమాట. సో అలాంటప్పుడు కిచెన్లో ఎక్కువ టైం పెట్టేసాను అనుకోండి, మొత్తం హాఫ్ డే అయిపోద్ది. ఇంకా మాకు వీడియో చేయడానికి ఓపిక కూడా ఉండదు. సో అందుకని వీకెండ్స్లో ఎప్పుడైతే మా షూట్ చేస్తామని అనిపిస్తే ఆ రోజు ఇలా సద్దన్నం పెట్టేసుకుంటే చక్కగా కడుపు చల్లగా ఉంటుంది. ఇంకా సమ్మర్ కూడా కాబట్టి బాగుంటుంది. ఇంకా దానివల్ల ప్రోబయోటిక్స్ వీక్లో 2-3 times తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, సద్దన్నం తింటే చాలా సేపటికి ఆకలి లేకుండా హోల్డ్ అవుతుంది. అంటే మధ్యాహ్నం కొంచెం లేట్గా తిన్నా కూడా, అంటే వీడియో షూట్ చేసుకుని ఆ తర్వాత వంట చేసుకుని తినే వరకు కూడా అలా ఆకలి హోల్డ్ అవుతుంది. ఇంకోటి హెల్త్ కూడా మంచిది. ఇంకా ఎండాకాలం బయట ఎండ ఎలా ఉందంటే దారుణంగా ఉంది. సో దీనికంటే పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఇంకోటి ఉండదు. సో రండి వెళ్ళి తినేద్దాం. నేనైతే నిన్న మిగిలిపోయిన అన్నం ఉంటది కదా, దాంట్లోకి ఇలాగా ఆ అన్నం ములిగే వరకు వాటర్ వేసేసి దాంట్లో 2 పచ్చిమిరపకాయలు కట్ చేసేసి ఇలాగ ఒక 10 hours నానబెట్టేసాను. ఇది హెల్త్ కి చాలా మంచిదండి. గట్ హెల్త్ బాగుంటది, ప్రోబయోటిక్ రిచ్ ఉంటుంది. ఇప్పుడైతే దీంట్లోకి సన్నగా తరిగిన ఆనియన్స్, ఇంకా సమ్మర్ లో అయితే అందరిలో మామిడికాయ పచ్చడి అయితే ఉంటది, అదేనండి ఆవకాయ పచ్చడి. సో ఆ సద్దన్నంలోకి ఆవకాయ పచ్చడి నంచుకుని తింటే అబ్బా టేస్ట్ మామూలుగా ఉండదు. కానీ మాకు ఇంకా ఆవకాయ పచ్చడి తినే అదృష్టం రాలేదు. సో అది ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్. అంతవరకు అయితే ఇంకోండి ఇలాగా ఉల్లిపాయలు కట్ చేసుకుని ఇందులో వేసేసుకుని దీంట్లోకి పెరుగు వేసుకుని ఇంకా తగినంత ఉప్పు వేసుకుని తింటమే. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మేము కూడా రిఫ్రెష్ అయ్యి వచ్చేసాం. ఇప్పుడైతే యాక్చువల్గా మనం మాట్లాడేసుకుందాం. అదే మా గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేద్దాం అనుకుంటున్నా. చెప్పు, నువ్వు చెప్పు. నువ్వే చెప్పాలి. నువ్వు చెప్తే బాగుంటుంది. నువ్వు చెప్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలా చెప్తా పోయామనుకో, 1 బ్యాక్ కొట్టేసి నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతారు. నా పేరు జయ, నేను రేవంత్, ఈయన మా హస్బెండ్. నా పేరు రేవంత్, తన పేరు జయదుర్గా, తను నా వైఫ్. ఫన్ అపార్ట్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మా ఊరు వచ్చేసి నర్సాపురం అండి, ఇది వెస్ట్ గోదావరి. ఇంటర్ వరకు నా స్టడీస్ అన్ని నర్సాపూర్లోనే జరిగింది. తర్వాత హైదరాబాద్లో బ్యాచిలర్స్ చేశాను అనమాట. ఆ తర్వాత అక్కడే జాబ్ చేసుకుంటూ 5 years అలాగా. ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది. ఇంకా నీ సంగతి ఏంటి? సో మై నేమ్స్ రేవంత్ అండి, ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. సో పుట్టింది అండ్ ఆల్సో కొంచెం అంటే ఫస్ట్ స్టాండర్డ్ 2nd standard వరకు పెరిగింది తిరుపతిలో. ఆ తర్వాత 2nd standard నుంచి కాలేజ్ వరకు మొత్తం వేలూరు, తమిళనాడులో వేలూరు అనే డిస్ట్రిక్ట్లో. అక్కడ మొత్తం బ్యాచిలర్స్ డిగ్రీ అంతా అక్కడే అయింది. తర్వాత అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత అంటే ఫ్యామిలీ తోటి చెన్నైకి షిఫ్ట్ అయిపోయాం. సో 2015 నుంచి ఆల్మోస్ట్ 2022 వరకు ఒక 8 years చెన్నై, అక్కడే ఇంకా జాబ్ మొత్తం అక్కడే, ఫ్యామిలీ కూడా ఇప్పుడు అక్కడే ఉంటున్నారు. కానీ 2022 తర్వాత అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత, మాకు మ్యారేజ్ 2021లో అయింది. సో మ్యారేజ్ అయిన ఒక 10 months వరకు చెన్నైలో ఉన్నాం. ఒక మంచి ఆపర్చునిటీ కోసం బయట మూవ్ అయిపోయాం. సో అలాగా లాస్ట్ 3 yearsగా UAE, యూరోప్, ఇంకా టర్కీ అలాగా ఒక
రోలర్ కోస్టర్ లాగా వెళ్ళి వస్తున్నాము. మాకుండే స్పెషల్ టాలెంట్స్ ఏంటంటే ఇద్దరికి కంబైన్డ్ గా అయితే ట్రావెలింగ్ అండి. ఎవరు ఎలా చేస్తారో మాకు తెలియదు కానీ మేమైతే పిచ్చి పిచ్చిగా చేస్తాము. ఇద్దరికి కోఆపరేషన్ కూడా అంత బాగుంటది అనమాట. మీరు కనుక మీకు ఫ్రీ టైం ఉంటే మా పాత వీడియోస్ అన్ని వెళ్ళి చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క కళాఖండం ఉంటది. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అది కాకుండా అంటే నేను కుకింగ్ బాగా చేస్తాను. ఇంకా ఇంకా చిన్న డిఐవైస్ అవన్నీ. మెయిన్ థింగ్ చెప్పలేదురా, ఏంటి పర్ఫార్మర్ అని చెప్పావా? అది ఒకప్పుడు. చెప్పు, ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చేదని చెప్పు. నేను క్లాసికల్ డాన్సర్ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా మళ్ళీ పాత పుస్తకాలు తిరగేస్తే మళ్ళీ అవ్వచ్చు. ఇంకా మీ టాలెంట్ ఏంటి? స్పెషల్ టాలెంట్ అంటూ ఇంతవరకు నేను ఐడెంటిఫై చేయలేదు. సో నాకు తెలిసినంత వరకు ఫుడ్ని కొంచెం ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ ప్రతి ఫుడ్ని ఎలాగైతే బెస్ట్గా ఆస్వాదించవచ్చో అలాగా ఐడెంటిఫై చేసుకుని ఆస్వాదించడంలో స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. కుళ్ళు కామెడీ అండి. కుళ్ళు కామెడీ ఏమంటే బాగా అది మాత్రం అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం వాచ్రా, నేను నీ వాచ్ అనుకున్నానే, ఇలాంటి కుళ్ళు కామెడీస్ ఏమంటే మనం కొంచెం బాగా వేస్తామండి. ఇది మన స్పెషల్ టాలెంట్. ఇంకా చెప్పాలంటే కొంచెం లాంగ్వేజ్, ఒక తమిళ లాంగ్వేజ్ కంప్లీట్గా వచ్చు. తెలుగు ఎంత కంఫర్టబుల్గా మాట్లాడుతున్నానో ఆల్మోస్ట్ దానికంటే ఎక్కువ తమిళ్ మాట్లాడగలను, ఎందుకంటే ఐ స్పెండ్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ ఇన్ తమిళనాడు కాబట్టి. సో 2 లాంగ్వేజెస్ బాగా వచ్చు. ఇంకా ఇంగ్లీష్ మేనేజ్ చేయగలను. మన జేకి హిందీ కూడా వచ్చు. హిందీ నార్త్ ఇండియా కానీ ఇంకా దుబాయ్లో ఎక్కడైనా మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తే హిందీ మడతెట్టారంటే మన జేనే ఒక డోదులు రా. అది ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది, సమయం సందర్భాలు చూసుకుని వస్తుంది. సో ఇదండి. ఇంకా మేము లాస్ట్ 2-3 years గా దుబాయ్ లో అయితే ఉంటున్నాము. ఫస్ట్ వచ్చినప్పుడు అందరిలాగే ఒక ఇల్లు తీసుకున్నాం, సెటప్ చేసుకున్నాం. మాకు ఇష్టం వచ్చినట్టు అన్ని సెట్ చేసుకుని అందరూ రెగ్యులర్ గా అందరూ ఎలా అయితే లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారో అలాగే లీడ్ చేసేవాళ్ళం. అలా టైం అయితే గడిచిపోయింది. ఒక 2 years తర్వాత మాకు నేను వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ లో కొంచెం బయటకు ట్రావెల్ చేస్తుంది. అంటే ఆ రోల్ కి 70% యూఏఈ అయితే మిగతా 30% బయట క్లయింట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఆ క్లయింట్స్ త్రూఅవుట్ గ్లోబల్ రీజియన్లో అంతా ఉన్నారు. సో కానీ నాకు అలొకేట్ అయిన ఆ ప్రాజెక్ట్ వచ్చేసి యూరోప్ సైడ్, టర్కీ ఎస్పెషలీ అక్కడ ఒక 2-3 months స్పెండ్ చేసాం. ఆ తర్వాత అల్బేనియాలో ఒక 2-3 months స్పెండ్ చేసాం. సో అలాగే ట్రావెల్ చేసినప్పుడు మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళక్కర్లా. అంటే జస్ట్ మంత్లీ లేకపోతే ఎవ్రీ 2 weeks వన్స్ మాత్రం ఆఫీస్కి వెళ్తే చాలు. మిగతా టైంలో యూ క్యాన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్. అంటే హోటల్ నుంచి వర్క్ చేసుకోవచ్చు, ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచి చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ అన్నారు. అది తెలిసిన వెంటనే ఊరుకుంటామా, మాలో ఉన్న ఆ ట్రావెల్ బర్డ్స్ మొత్తం మొలకెత్తేసి కంప్లీట్గా ఒక ఇల్లు అంటూ సెట్ చేసుకోలేదు. ఆ 3 months కానీ 6 months మేము ఎక్కడైతే బయట ఉన్నామో అప్పుడైతే ఇల్లు సెట్ చేసుకోకుండా ఎవ్రీ ప్లేస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టర్కీ అంటే అక్కడ ఒక కొన్ని డిస్ట్రిక్ట్స్ కొన్ని స్టేట్స్ అలా ఉంటాయి కదా. సో మేము ప్రతి స్టేట్కి అలా ట్రావెల్ వెళ్ళే వాళ్ళం. అక్కడ ఒక 5 to 6 days ఆ లోకల్స్ ఎలా అయితే ఉంటారో వాళ్ళతో కలిసి అలాగా లివ్ చేస్తూ అక్కడ ఉండే సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నిటిని ఎక్స్ప్లోర్ అయ్యేవాళ్ళం. ఇలా మాకు ఈ ఆపర్చునిటీ మేము గ్రాప్ చేసుకుని వెళ్ళే గంట ముందు మాకు దుబాయ్లో ఒక ఇల్లు ఉంది కదా. అంటే 2 years కి మేము కాంట్రాక్ట్ తీసుకుని ఇల్లు తీసేసుకున్నాం. సో ఇల్లు మొత్తం కూడా సెట్ చేసుకున్నాం. సో రేవంత్కి అయితే వితిన్ ఒక 15 days ముందే చెప్పారనమాట. టైం అసలు లేదు, జస్ట్ 15 days మాత్రమే ఉన్నిందనమాట. అప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే మా ఇంటి కాంట్రాక్ట్ కూడా అప్పుడే అయిపోతుంది అనమాట. ఇంకో 1 month అయితే మా ఇంటి కాంట్రాక్ట్ కూడా అయిపోతుంది. సో అప్పుడు మేము కొత్తగా ఇంకో కాంట్రాక్ట్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ అప్పుడు ఏం చేద్దామంటే అప్పుడు కొన్ని ఆప్షన్స్ కన్సిడర్ చేసాం. ఒకటి మా దగ్గర ఉండే మొత్తాన్ని ప్యాక్ చేసి ఇండియాకి పంపించేద్దాం, ఫస్ట్ ఆప్షన్. ఇంకొకటి మొత్తం అమ్మేసుకుని ఇంకా మొత్తం దుకాణం సర్దేయడం యూఏఈ నుంచి. మూడో ఆప్షన్ ఇవి మొత్తాన్ని ప్యాక్ చేసి ఏదైనా ఒక ఫ్రెండ్ ఇంట్లో కానీ ఎవరింట్లో అయితే తెలిసిన ఇంట్లో పెట్టేసి వెళ్ళి తిరిగి యూఏఈ వచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకోవడం. సో ఈ మూడింటిని కన్సిడర్ చేసినప్పుడు మాకు ఫస్ట్ ఆప్షన్ ఇండియాకి పంపించే ట్రై చేసామండి. ఆ కాస్ట్ వాళ్ళు చెప్పారు ఒక టీవీ మాత్రం ఇండియా పంపించడానికి 1800 dirhams, అంటే ఆల్మోస్ట్ 36,000 అలా చెప్పారు. మేము ఇంతగా టీవీ ఎంత కొన్నాం తెలుసా? 1600 కొన్నాం. అంటే 32,000 33,000 రేంజ్ కొన్నాం. సో అది ఇండియా పంపించడానికి కాస్ట్ ఆ టీవీ ప్రైస్ కంటే ఎక్కువ ఉంది. అవన్నీ అయిన తర్వాత వర్త్ కాదనిపించింది. అంత స్పెండ్ చేసి అంటే మళ్ళీ ఇంటికి పంపించాలి అంటే. ఇంకొకటి వాళ్ళు ఏమన్నారంటే ఏ ప్రోడక్ట్కి కూడా గ్యారంటీ ఇవ్వలేము, విరిగిపోతే మాకు సంబంధం లేదు అనేటట్టు లెటర్ తీసుకుంటున్నారు. సో ఇవి విన్న తర్వాత అంత రిస్క్ చేసి పంపించిన అనవసరం అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ ఇంటూ చేసేసాం. ఇంకా సెకండ్ ఆప్షన్ ఏముందంటే ఇక్కడే లోకల్ గా ఇక్కడే అమ్మేసుకోవడం అనమాట. దాని గురించి యూఏఈలో పాకిస్తాన్ వాళ్ళు ఎస్పెషల్లీ ఇలాంటి యూజ్డ్ ఫర్నిచర్ అంతా డీల్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో 2-3 కనుక్కున్నాం. వాళ్ళు ఇంటికి వచ్చి చూసుకున్నారు, ఫర్నిచర్ అంతా చూసుకుని
చెప్తారు కదా మనకి ఎంత ఉన్నా కానీ వాళ్ళ రేట్ అంటూ ఒకటి ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు 1 bedroom అనుకోండి, ఆ 1 bedroom లో ఉండే సామాన్లు అన్నిటికీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ మన దగ్గర సామాన్లు ఏం చూడరు, ముందే ఒక నెంబర్ పెట్టేసుకుంటారు, ఆ నెంబర్ వరకు బార్గెన్ చేస్తారనమాట. ఆ నెంబర్ దారుణమైన నెంబర్ అండి, ఫ్రీగా తీసుకెళ్ళినట్టే ఉంటుంది ఆల్మోస్ట్. అంటే ఒక 1 bedroom లో ఎన్ని ఉంటాయండి, సోఫా, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్ని కలిపి 500. మరి మన కోట్ చేసేది 5000 నుంచి స్టార్ట్ చేస్తాం, వాడు చెప్పేది 500. ఎంత డిఫరెన్స్ చూసుకోండి. మేము అసలు యూఏఈ వచ్చిన తర్వాత ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏం చేసామంటే మేము కూడా అన్ని యూజ్డ్ ఫర్నిచర్ కొన్నాము. దాని గురించి మాకు ఎక్కువ వాటి మీద లవ్ ఎఫెక్షన్ ఏం పెరగలేదు. కొన్ని మాత్రం ఫస్ట్ అనుకున్నాం. అందులో మాకు బాగా లవ్ ఎఫెక్షన్ పెరిగింది ఏంటంటే టీవీ, ఫ్రిడ్జ్, ఇంకా బెడ్. ఈ 3 మాత్రం కొత్తగా కొన్నాం అనమాట. అవి మాకు అమ్మేసినప్పుడు చాలా బాధ అనిపించింది. మాకు ఇంకా కళ్ళ ముందు ఇంకా కొంచెం పెద్ద ఆపర్చునిటీ ఉంది కాబట్టి అది పెద్దగా పట్టించుకోలేదు. సో ఈ వీళ్ళతో డీల్ చేసేటప్పుడు మాకు చాలా తలకాయ నొప్పి వచ్చేసేదండి. అసలు మనం చెప్పిన రేట్ అస్సలు ఒప్పుకోరు. వాళ్ళు ఏదైతే చెప్తారో నెంబర్కే వచ్చేటట్టుగా మనల్ని బార్గెన్ చేస్తూ ఉంటారనమాట. సో ఇదంతా కాదని చెప్పేసి వాళ్ళందరికీ కూడా నో చెప్పేస్తాం. నెక్స్ట్ మా ముందున్న ఆప్షన్ ఏంటంటే ఒక్కొక్క ఐటమ్ ని సపరేట్ గా ఫోటో తీసి, మన ఊర్లో OLX క్విక్కర్ అని ఉంటుంది కదా, అలాగా యూఏఈలో దానికన్నా ఫాస్ట్ గా సేల్ చేయాలంటే డూబిజిల్ ఇంకా బయూట్ అని ఉంటది. ఆ రెండిట్లో ఇంకా కన్నా మీకు ఇంకా ఫాస్ట్ గా అమ్ముడుకోవాలంటే ఫేస్బుక్ లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి, బై అండ్ సెల్ అనేసి, అందులో పెట్టేస్తామండి. ఈ 3 అప్లోడ్ చేసాం. సో ఎవ్రీడే ఒక 100 కాల్స్ వచ్చేది, నాకు ఈ ఐటమ్ కావాలి, ఏ ఐటమ్ కావాలని. సో దాంతో మేము కొంచెం అలాగా రేట్ నెగోషియేట్ చేసుకుని ఒకటి అమ్ముకుంటూ వచ్చాం. మాకున్న 15 days లో ఆల్మోస్ట్ వీ హ్యావ్ టు సెల్ మోర్ దెన్ 30 to 40 items. మేము చాలా కష్టం, లాస్ట్ మిగిలితే ఏం చేయాలి అని నుంచి కంగారు పడ్డాం. కానీ మా గుడ్ టైమ్ ఇంకొకటి, మార్కెట్లో ఐటమ్స్ కొనే డిమాండ్ వేరే లెవెల్. ఇలా అనడంగానే మొత్తం సేల్ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని సేల్ చేసేసాము, కానీ ఒక సోఫా మాత్రం అలా ఉండిపోయింది అనమాట. ఆ సోఫాకి అయితే పెద్ద స్టోరీ, అది చెప్తాను. దానికంటే ముందు మా బట్టలు అవి ఎక్కువ ఉంటాయి కదండి. సో ఏం చేసామంటే మేము ఇదంతా అనుకునే కంటే ముందు ట్రావెల్ ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటాం కదా, మనకి ట్రాలీ ఉందంటే కష్టం అయిపోద్ది. ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ ట్రాలీ ఉంటే ఒక రేటు, ట్రాలీ లేకపోతే ఒక రేటు ఉంటుంది. అది కాకుండా వేరే కంట్రీకి వెళ్తున్నాము, ట్రాలీతో తిరగాలంటే క్యాబ్స్ అవి ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో మనం అంత ఎత్తి దింపి అంత కంఫర్ట్ గా ఉండదు కదా. సో మేమైతే మా మొత్తం స్టఫే 7 kgలోనే సర్దుకుందామని డిసైడ్ అయ్యామన్నమాట. సో ఒక బ్యాక్ ప్యాక్ గురించి చూసాం, ఒక బ్యాక్ ప్యాక్ కూడా తీసుకున్నాం. ఆ 7 kg స్టఫ్ మాత్రమే ఉంచుకుని మిగతా బట్టలు ఉంటాయి కదా, ఇంకా పార్టీ వేర్ డ్రెస్సెస్ అని, ఇంకా షూస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్యాక్ చేసేసి, ఇండియాలో అయితే మనకి ఇల్లు ఉంది కదా, ఇండియాలో పెట్టేసుకుందాం అని చెప్పి ఇండియాకి పంపించాల్సిన సామాన్లన్నీ ప్యాక్ చేస్తాము. ఆల్మోస్ట్ ఒక 60-70 kgs వచ్చిందా? 70 kgs వచ్చింది. సో మీకు అర్థమవుతుంది కదా, మాకు 15 days ఉంది. 15 days లో ఇంట్లో ఉండే సామాన్ అంతా అమ్ముకోవాలి, అదొక పక్క నడుస్తుంది. అమ్మేసుకుంటున్నాం, ఒక్కొక్క ఐటమ్ అమ్ముతూ ఉన్నాం. అది కాకుండా ఇంటికి పంపించాల్సిందని ప్యాక్ చేసుకుంటున్నాం. ఇంకా మేము తీసుకెళ్ళకి 7 kgs. జస్ట్ ఇమాజిన్ 7 kgs. ఆ 7 kgsలో మా షూస్, మా బట్టలు, ల్యాప్టాప్, మా ల్యాప్టాపే 2 kgs అండి. ఇంకా బ్యాగ్ మేము కొనింది, ఈ బ్యాగ్ ఒక 2 kilos. బాగా ఫుల్ థిక్గా ఉంటుంది వెనకాల, అంటే ల్యాప్టాప్ సేఫ్టీగా ఉండాలి. ఇది కూడా అంత థిక్గా ఉంటుంది. సో ఈ బ్యాగ్ అయితే 2.5 kgs అండి. సో ఇది 2.5 kgs, ఇంకా ల్యాప్టాప్ 2.5 kgs. పోతే మాకు మిగిలింది 2 kgs. నిజంగా చెప్తున్నా అంతే. సో మేము దాంతో కొంచెం అంటే 2-3 బట్టలు వేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళడం అలా కాబట్టి మీరు రఫ్గా ఒక 8 kgs వరకు మాకు అలౌడ్ అని పెట్టుకోండి. సో 4 kgs ల్యాప్టాప్కి 2 kgs, బ్యాగ్కి 2 kgs పోయింది. సో మిగతా 4 kgsకి చదువుకోవాలి. సో దానికోసం మేము ఎంత ఆశగా కొనుక్కున్నాం సార్ డ్రెస్సెస్. మేము గొప్పగా చెప్పుకుంటున్నాం అనుకోకండి, జస్ట్ చెప్తున్నాం. అంటే మా గురించి మీరు తెలుసుకోవాలి కాబట్టి, మీరు అడుగుతున్నారు కాబట్టి షేర్ చేస్తున్నాము. మేము జస్ట్ హాబీ గురించి బోర్ కొడితే అలా మాల్కి వెళ్ళి షాపింగ్ చేసేవాళ్ళం. అంటే అకేషన్ ఉండాలి, బర్త్డే అని, ఫెస్టివల్ అని, అలా కాకుండా బోర్ కొట్టిందంటే చాలు మాల్కి వెళ్ళిపోయి ఒక డ్రెస్ కాదు, 2 డ్రెస్ కాదు, సెలెక్ట్ చేసుకుని అన్ని. అంటే ఒకసారి మా వెళ్ళామంటే షాపింగ్కి 4 to 7, 8 అలా డ్రెస్సెస్ కొనుక్కొని వచ్చేవాళ్ళం. అలాగా మా దగ్గర చాలా డ్రెస్సెస్ పెరిగిపోయినాయి. అందులోంచి మనం తీసుకెళ్ళడానికి ఆ 4 kgs లో సరిపోయే బట్టలు మాత్రమే తీసుకెళ్ళాలని ఎంత పెద్ద టాస్క్ తెలుసా అండి సెలెక్ట్ చేసేకి. అలాగా ఆ 2 weeks ఎవ్రీడే స్ట్రెస్ అయిపోయేవాళ్ళం. ఇది తీసుకున్నా, వద్దు ఇది వెయిట్ ఎక్కువ ఉంది అంటే ఒక్కొక్క డ్రెస్ని వెయిట్ వేసి ఓకే ఇది కుదరదని చెప్పి అలాగే నెక్స్ట్ అలాగా లాస్ట్కి కష్టపడి ఈ ఒక్క బ్యాగ్లో మాకు కావాల్సిన మొత్తం, ఇందాక నేను చెప్పినట్టు షూస్, మా పర్సనల్ కేర్ ఐటమ్స్, డ్రెస్సెస్, ల్యాప్టాప్స్, పవర్ బ్యాంక్, కెమెరాస్, మైక్, ఇంకేం గుర్తొచ్చింది నీకు? ఇంకా వేయింగ్ స్కేల్ ఒక్క టాస్క్ కాదండి, చాలా స్ట్రగుల్ అయ్యాం, అసలు స్ట్రెస్ అయిపోయాం.
కానీ ఇదన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇందాక జే చెప్పినట్టు విత్ ట్రాలీస్తో ట్రావెల్ చేయడం చాలా కష్టం. కానీ ఇప్పుడు మా దగ్గర ట్రాలీస్ ఉంది, అది ఎందుకు వచ్చింది అనేది కూడా షేర్ చేసుకుంటాం. కానీ మేము అల్బేనియా అండ్ టర్కీకి వెళ్ళాం కదా వర్క్ విషయంలో, అప్పుడైతే మా దగ్గర ఆ ట్రాలీస్ కూడా లేదు. జస్ట్ 2 బ్యాక్ ప్యాక్స్, నాది ఒక 7.5 kg, జే ఒక 7.5 kg. ఇది మా జర్నీ. ఫస్ట్ అండి ఈ బ్యాగ్ వచ్చిన తర్వాత ఎవరికైనా ఎగ్జైటింగ్ గా ఉంటుంది కదా యూరోప్. అది కూడా మేము ఫస్ట్ టైం వెళ్తున్నామంటే సో ఈ డ్రెస్ వేసుకోవాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి, ఈ డ్రెస్ వేసుకోవాలని సరే మా దగ్గర ఉన్న మంచి డ్రెస్లు అన్ని తీసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఇంత పేరు వచ్చిందండి, అంటే ఇది పట్టేస్తుంది కదా, ఇది పట్టేస్తుంది అంటే బ్యాగ్ లో పడుతున్నాయి అవన్నీ, అది కాదు ప్రాబ్లం. కానీ మేము ప్యాక్ చేసేసిన తర్వాత ఆ బ్యాగ్ వచ్చే వెయిట్ ఉంది చూడండి, అది ప్రాబ్లం. అన్ని పెట్టేసిన తర్వాత వెయిట్ వేస్తే 10 kgs వచ్చే ఫస్ట్ డే అయితే 15 kgs వచ్చింది. అరే రామా 15 kgs వచ్చినాయి అంటే సరే మళ్ళీ ఫిల్టర్ చేయడం అంటే రోజుగా ఒకటి ఇది కావాలి. మళ్ళీ సరే ఈ డ్రెస్ ఇస్తామా, ఇప్పుడు ఎంత వచ్చింది వెయిట్. అప్పుడు కూడా మాకు 8 kg వచ్చేది కాదు, మళ్ళీ 12 kgs అలా వచ్చేది. ఆ తర్వాత మళ్ళీ తీసేసిన బట్టలోంచి మళ్ళీ తీయాలి, మళ్ళీ పెట్టాలి, మళ్ళీ తీయాలి. లాస్ట్కి ఇంకా 7 kgs తెప్పించడం అనేది వచ్చిన తర్వాత ఎన్ని చేసామండి. ఆ 7 kgs మా డ్రెస్సెస్ ఎన్ని ఉన్నాయి తెలుసా, జస్ట్ 4 t-shirts, ఒక 2 ప్యాంట్లు అంతేనండి. 4 t-shirts and 2 pants. ఇంకా నా విషయానికి వచ్చేసరికి అమ్మాయిలకి ఎన్ని ఉంటుందండి అసలు, పార్టీ వేర్ డ్రెస్సెస్ వేసుకోవాలని, శారీ వేసుకోవాలని, జ్యువెలరీ పెట్టుకోవాలని, అవన్నీ కూడా సాక్రిఫైస్ చేసి అన్ని కట్టి ప్యాక్ చేసేసాం ఇండియా పంపించడానికి. సో ఇంట్లో ఐటమ్స్ అన్ని అమ్మేసాం, మాకు కావాల్సిన 7 kg ప్యాక్ చేసేసుకున్నాం, అంటే 7 kgs ప్యాక్ చేసేసుకున్నాం. మిగతా బట్టలు ఇంకా ఇంట్లో కొన్ని చిన్న చిన్న సామాన్లు అంటే తిరిగి మేము ఇండియాకి వెళ్ళి కానీ తీసుకొచ్చుకోవచ్చు అని ఐటమ్స్ మాత్రం అమ్మకి మనసు రాని ఐటమ్స్ మాత్రం ప్యాక్ చేసుకున్నాం. అదొక 70 kgs వచ్చింది. ఈ 70 kgని ఇండియాకి పంపించారంటే మళ్ళీ కొన్ని కార్గోస్ని కడుక్కున్నాం. అందులో 2 టైప్ ఉంది. సీ కార్గో, అది కొంచెం రేట్ తక్కువ, per kgకి 6 dirhams పంపించడానికి ఇండియాకి. ఎయిర్ కార్గో ఉంది, ఫ్లైట్లో పంపిస్తారు మన గూడ్స్ని, అది 12 dirhams per kilo. ఇది ఫ్లైట్లో పంపిస్తే విత్ ఇన్ 3-4 daysలో వెళ్ళిపోతుంది, కానీ కాస్ట్ ఎక్కువ. సీలో పంపిస్తే వెళ్ళడానికి 45 days పడుతుంది, కానీ చీప్ కొంచెం కంపారిటివ్లీ. సో మేము ఏం చేసామంటే మళ్ళీ దాన్ని 2గా స్ప్లిట్ చేసి ఒక 30 kgsని ఎయిర్లో, ఇంకో 40 kgsని సీలో పంపించాం. అవి 2 కూడా ఇండియాకి వెళ్ళినాయి. సో అవన్నీ చాలా ఇరిగిపోయి వెళ్ళినాయి, అవన్నీ సపరేట్ స్టోరీ. అవన్నీ కూడా చెప్పామంటే ఇంకా వీడియో లెంత్ గంటలు అయిపోద్ది. సో అలా పంపించేసి అలా ఒక ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాం. ఇప్పుడు సమ్మర్ అండి, ఫుల్ పీక్ సమ్మర్. మేమైతే 2 జాకెట్లు పెట్టుకున్నా, ఆ జాకెట్లు బ్యాగ్ లో పెట్టుకుంటే అది 7 kgs దాటేస్తుంది. ఇంకా ఆ ఎండలో 2 జాకెట్లు వేసుకుని ఒక బ్యాక్ ప్యాక్లు వేసుకుని ఇంకా బయలుదేరాం అనమాట. అప్పుడు మేము కొంచెం ఇలా లేమన్నమాట, కొంచెం దిట్టంగానే ఉన్నాం అప్పుడు. సో అప్పుడు చెమటలు కార్చుకుంటూ అబుదాబిలో ఫ్లైట్ ఎక్కాం. ఎక్కడికి? టర్కీలో క్యాపిటల్ సిటీ అంకారాకి ఫ్లైట్ అండి. సో ఎక్కి కూర్చున్నా అప్పుడు వరకు మాకు ఒక ఫీల్ రాలేదు, బయటకు వెళ్తున్నాం, కంట్రీస్ ఎక్స్ప్లోర్ అవబోతున్నాం. ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా మందికి రాదు. అంటే ట్రావెల్ చేసుకుంటూ యూ కెన్ లివ్ ఎనీవేర్, యూ కెన్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వర్క్ చేసుకోవచ్చు అంటే చాలా హ్యాపీగా ఖుషీగా ఫీల్ అయిపోయి అలా ఎక్కేసి అప్పుడు మాకు ఏం ఫీల్ లేదు, అలా వెళ్ళిపోయాం, ఎంజాయ్ చేసాం. ఫుల్ టర్కీని ఒక 2-3 months అలా వర్క్ చేసుకుంటూ, అంటే వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి ఆఫీస్ అటెండ్ చేసుకుంటూ మిగతా టైం మొత్తం టర్కీని ఎక్స్ప్లోర్ అయ్యుకుంటూ చాలా వీడియోస్ చేసాం. మన ఛానల్లో ఫుల్ ప్లేలిస్ట్ ఉంటుంది టర్కీ సిరీస్, అది చూడకుండా చూడండి, కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్ ప్లేసెస్. సో ఎయిర్ బలూన్ అని ఒకటి ఉంటుంది, హాట్ ఎయిర్ బలూన్, అంటే బలూన్ అలా తేలుకుంటూ ఎక్స్ప్లోర్ అవ్వడం, అవన్నీ ఎక్స్ప్లోర్ చేసాం. సో అవన్నీ మా బకెట్ లిస్ట్లో ఉండే ఒక్కొక్క ఐటమ్స్, అవన్నిటిని టిక్ చేసుకుంటూ వచ్చాం. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో అలాగా ఎక్స్ప్లోర్ అవుతూ అసలు మా తెలుగులో అయితే అలా ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. అంటే చాలా మంది ట్రావెల్ చేస్తారు, కానీ మేము అక్కడికి వెళ్ళి లోకలేట్ గా ఉండి, అంటే 1 day 2 day కాదండి, 2-3 months అక్కడ ఉండి ఎవ్రీడే మాకు కొత్తగా ఉండేది. అక్కడ వాళ్ళ కల్చర్ ఏంటి తెలుసుకుంటా మేము బాగా ఎంజాయ్ చేసాం. దాన్ని కూడా అంతే బాగా షూట్ చేసి వ్లాగ్స్ మన ఛానల్లో అయితే పోస్ట్ చేసాము. అలా వీడియో పెట్టిన ప్రతిసారి ఓకే ఈ వీడియో మాత్రం మంచి తెలుగు ఆడియన్స్ కంట పెడితే మన ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అని ప్రతి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అనుకునేవాళ్ళం. మరి మా బ్యాడ్ లక్ తెలీదు, మా దురదృష్టం తెలీదు, అంటే 2 ఒకటే అనుకోండి. అలాగా మాకైతే రీచ్ అయ్యలేదండి అసలు. అంటే ఒక్కొక్కరు ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళకి ఎంత రీచ్ ఉంటుందో, మాకైతే అసలు రీచ్ అయ్యలేదు. ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోయాం అనమాట. ఇలా వ్లాగ్స్ ఆపలేదు, చేస్తానే ఉన్నా. ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుందా, ఎల్లుండైనా వస్తుందా అని. ఇప్పుడు వర్క్ చేయకుండా షూట్ చేసుకుని ట్రావెల్ చేస్తూ అలా అంటే ఓకే, బట్ నిద్ర వర్క్ చేసుకుంటే ట్రావెల్ చేస్తూ మళ్ళీ వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటూ మళ్ళీ పోస్ట్ చేస్తూ అంటే అది మా టైం మిస్ అయిపోతున్నాం ఈ వర్క్ లో పడి, ఈ దీంట్లో పడి. ఎందుకంటే ఒక వీడియో ఎడిటింగ్ చేయడానికి ఆల్మోస్ట్ 2-3 hours కష్టపడాలండి. నెక్స్ట్ డేకి నిద్ర ఉండాలి సరిగ్గా, అన్ని ఇలా
చేస్తాం మా టైం మిస్ అయిపోతున్నాం అని చెప్పి అలా కాదు, మనమైతే ట్రావెల్ చేద్దాం కానీ అది షూట్ చేసుకుని అంటే ఎలాగో లాయల్ సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు, మనం వీడియోస్ కూడా అంత వైరల్ అయ్యాము అని చెప్పి ఇంకా టర్కీ సిరీస్ తోటి మేము ట్రావెల్ చేసాం కానీ వీడియోస్ అవి అయితే పోస్ట్ చేయలేదు అనమాట. తర్వాత మేము టర్కీ నుంచి అల్బేనియాకి వచ్చాం. మా ఆ ట్రావెల్ వీడియోస్ పెద్దగా వైరల్ అవ్వకపోవడానికి ఇంకొక రీజన్ ట్రావెల్ కంటెంట్ ని ఇప్పుడు షేప్ మారిపోయింది కదా. సో అప్పుడు వచ్చేసి మేము చేసిన కంటెంట్ మేబీ అప్పుడున్న కరెంట్ మార్కెట్ ఫిట్ అవ్వలేదు. సో కాబట్టి ఏమో కానీ ఎంత మంచి లొకేషన్ ఎంత మంచిగా చూపించినా పెద్దగా వ్యూస్ వచ్చేది కదా. సో ఆ బాధ మాత్రం ఉంది. అంటే మనం ఇంత మంచి కంటెంట్ ఇచ్చి కూడా మనం ఎవ్వరు ఒక రికగ్నిషన్ లేదని చాలా ఫీల్ అయ్యాం. స్టిల్ ఫీల్ అవుతాం. ఆ ఇద్దరికి ట్రావెల్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మన వ్లాగ్స్ చూస్తున్నారు కదా, దాంట్లో ట్రావెల్ అనేదే లేదు. ట్రావెల్ పెట్టకుండా నార్మల్ వీడియోస్ చేస్తే అది బాగానే రీచ్ వస్తుంది, కానీ ట్రావెల్ చేస్తే రావట్లేదు. మేము కూడా అనుకున్నాం మనం ట్రావెల్ చేసుకుందాం, అది పోస్ట్ చేయదులే, మళ్ళీ రెగ్యులర్ వీడియోస్ చేద్దామని అనుకున్నాం. ఏంటి మీరు యూట్యూబ్ లో పెట్టి యూట్యూబ్ లో ఫేమస్ అవ్వడానికి మాత్రమే ట్రావెల్ చేశారంటే అది కాదు, ప్యూర్లీ మా పర్సనల్ ఇంట్రెస్ట్ ప్యాషన్ గురించి ట్రావెల్ చేసాం. ఈ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం నుంచి ఫాలో అవుతున్నారో ఈ వీడియో కనుక చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఈవెన్ మేము పెళ్ళి అవ్వక ముందు నుంచి కూడా ఈ ఛానల్లోనే ట్రావెల్ వీడియోస్ అన్ని ఉంటాయి. సో ఆ బాధతో ఓకే మనం యూట్యూబ్ లో ఇంకా ట్రావెల్ వీడియో పెట్టట్లేదు అని రియలైజ్ అయిపోయి మేము అప్పుడు నెక్స్ట్ అల్బేనియాకి వెళ్ళాల్సిన టైం వచ్చింది. సో ఇంకా ఇక్కడతో టర్కీతో ఆపేద్దాం, ఇంకా అల్బేనియాకి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ అవుదాం. మనం మామూలు బ్లాగ్స్ చేసుకుందాం, ఇంట్లో ఏం చేసుకుంటాం అలాంటి డే బ్లాగ్స్ చేసుకుందాం అనుకుని స్టార్ట్ అయ్యాం. అక్కడ అల్బేనియాలో కూడా అదేలాగా మంత్లీ వన్స్ ఆఫీస్కి వెళ్ళడం, మిగతా టైం అంతా ఇంట్లో వర్క్ చేసుకోవడం ప్లస్ బ్లాగ్స్ చేసుకోవడం. అప్పుడు ఒక డిసిషన్ తీసుకున్నాం, సరే ఈ ఛానల్ కాకుండా కొత్తగా ఒక ఛానల్ పెట్టి డే టు డే బ్లాగ్స్ లాగా పెట్టుకుందని చెప్పి ఇంకొక ఛానల్ పెట్టాం. ఆ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డే టు డే బ్లాగ్స్ అంటే మేము అక్కడ గ్రాసరీస్కి మేము ఎలా సఫర్ అయ్యాం, ఇంకా మనకు అక్కడ ఉండే డిఫరెన్స్ ఏంటి, అక్కడ మనకి ఏ నాన్ వెజ్ దొరుకుతుంది, దాన్ని మేము ఎలా వండుకునే వాళ్ళం, అలాంటి బ్లాగ్స్ చేసాం. సో అప్పుడు సడన్ గా వితిన్ 1.5 month లోనే ఛానల్ మానిటైజ్ అయిపోయింది. $100 ఒకటి ఉంటుంది కదా, ఆ $100 కూడా రీచ్ అయిపోయింది అనమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ దానికి అసలు అలా అంత రీచ్ వచ్చిందని. కానీ ఈ ఛానల్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు, ఈ ఛానల్ అయితే మేము స్క్రాచ్ నుంచి చాలా ఒక బేబీలా చూస్తున్న ఛానల్ ఇది. సో ఈ ఛానల్ ని వదిలేయడానికి మనసు రాలేదు మాకు అసలు. ఈవెన్ అది మానిటైజేషన్ అయిపోయినా అక్కడ వీడియోలు వేసినా గానీ ఈ ఛానల్ అయితే మాకు అసలు, ఎందుకంటే ఇది మా బేబీలా ఉండే ఛానల్ ఇది. ముందు నుంచి దీన్ని ఒక బేబీ లాగా పెంచుకుంటున్నాం ఈ ఛానల్ ని. ఒక్కొక్క వీడియో కష్టపడింది, ఒక్కొక్క వీడియో పెట్టినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్, ఒక ఈ వీడియోతో మన ఛానల్ ఫేట్ మారిపోద్దని. అది ఇంతవరకు అయితే పెద్దగా ఏం జరగలేదు, కానీ ఎప్పుడు ఒకరోజు జరుగుతుందనే నమ్మకంతో ఇంకా చేస్తున్నాం. సో ఎమోషన్ అవ్వట్లేదు. అది ఆ ఛానల్లో అయితే మేము అల్బేనియా సిరీస్ అంతా వేసామన్నమాట. సో ఇలా టైం గడిచిపోయిందండి. సో వి వర్ హ్యాపీ, కొత్త ఛానల్ పెట్టాం, అక్కడ బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు, మంచిగా కమెంట్ వచ్చేది. ఎలాంటి కమెంట్స్ అంటే మీ వీడియోస్ చాలా న్యాచురల్ గా ఉందండి, నో క్రిన్స్, నో స్క్రిప్ట్ లేకుండా ఫేక్ చేయకుండా చేస్తున్నారు, చాలా న్యాచురల్ గా ఉంది. అలాంటి కమెంట్స్ నాకు ట్రావెల్ వీడియో చేసినప్పుడు ఎప్పుడు కూడా ఓకే ఇలాంటి లొకేషన్ చూపించారు హ్యాపీ అనేటట్టు ఒక రికగ్నిషన్ దొరకలే. కానీ ఇక్కడ మాకు బ్లాగ్ చేస్తుంటే వితిన్ 1 month లోనే మానిటైజ్ అయిపోయింది, $1 వచ్చేస్తుంది, ఇంకా ఇలాంటి కమెంట్స్ వస్తుంది. ఇంకా మేము ఫిక్స్ అయిపోయాం, ఇదే చేయబోతున్నాము, అందరికి నచ్చుతుంది. ఇంకొకటి మేము ఎప్పుడు ఫేక్ చేయాలి, ఇప్పుడు ఈ వీడియో ఎంత న్యాచురల్గా ఉన్నట్టుగా చెప్తున్నామో సేమ్ అలాంటి బ్లాగ్స్ చేసాం కాబట్టి అదే జనానికి నచ్చుతుందని ఇంకా అదే కంటిన్యూ చేద్దామని వీఆర్ హ్యాపీ. కానీ ఎక్కడో ఒక చోట మనం ట్రావెల్ చేయట్లేదు, ఈ ఛానల్ని పక్కన పడేసాం అనే ఫీల్ మాత్రం ఉండేది. అలాగా 3 months గడిచిపోయింది. తర్వాత మళ్ళీ మేము దుబాయ్ వచ్చేయాల్సి వచ్చింది అనమాట. సో దుబాయ్ వచ్చే వరకు కూడా మేము వర్క్ చేసుకుంటానే చేసామన్నమాట. నేనైతే ఫుల్ కంప్లీట్లీ నాదైతే రిమోట్ వర్క్. సో ఇక్కడ ఉండి కూడా నేను వర్క్ చేసుకుంటూనే వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటూనే, రేవంత్ అయితే ఆఫీస్కి వెళ్ళొచ్చి మళ్ళీ వీడియోస్ షూట్ చేయడం, ఇవన్నీ కూడా ఇలా వర్క్ చేసుకుంటూనే జరిగింది. ఏ ఆఫీస్లో అయినా సరే 8 hours వర్కింగ్ అవర్స్ ఉంటాయి కదా. సో ఆ 8 hours మేము వర్క్ చేసుకుంటూ, ఆ ట్రావెల్ చేసుకుంటూ, వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటూ, పోస్ట్ చేసి, అంటే ఎక్కడో మాకు ఇష్టం ఉంది కాబట్టి మేము ఎంత చేస్తున్నాము, కానీ దానికి తగ్గట్టు గుర్తింపు కూడా ఉండాలి కదా, అదైతే రాలేదు కదా. ఇంకా అలాగా మేము చాలా డిమోటివేట్ అయిపోయాము. సో ఆ 3 months అయిపోయింది. ఇంకా అల్బేనియాలో కూడా ఉండాల్సిన టైం అయితే అయిపోయింది. అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళిపోవాలి, దుబాయ్ వెళ్ళిపోవాల్సిన టైం కూడా వచ్చేసింది. ఇంకా లాస్ట్కి దుబాయ్ వచ్చేసాము. దుబాయ్ వచ్చేసిన తర్వాత ఇంకా రేవంత్ అయితే వీక్లీ 2 times ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ నుంచి దుబాయ్ బ్లాగ్స్ సేమ్ అల్బేనియాలో ఏ టైప్ ఆఫ్ బ్లాగ్స్ చేసామో అలాంటి బ్లాగ్స్ చేసాం. అక్కడ అది కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు, మంచిగానే వెళ్తూ ఉంది. సో ఇలా వెళ్తుండగా బర్న్అవుట్ అయ్యామండి. అంటే ఎలాగంటే ఒక బ్యాక్ టు బ్యాక్ ఒక మిషన్ లాగా వర్క్ చేస్తున్నామనే ఫీల్ వచ్చింది. అంటే మేము టైం స్పెండ్ చేసుకునే కంటే కూడా
ఈ ఎడిటింగ్కి, వీడియో షూటింగ్కి బ్యాక్ టు బ్యాక్ అలాగా. మెయిన్ థింగ్ బర్న్అవుట్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే మనకి ఇష్టం ట్రావెల్, కానీ మనం బ్లాగ్స్ చేస్తున్నాం, దీంతో రెకగ్నిషన్ వస్తుంది, దాంతో రాలేదని చెప్పి ఆ డైలమా అవన్నీ చాలా క్రియేట్ అయిపోయి, సరే ఇలానే కుదరదు, మనం కొంచెం టైం తీసుకుందాం అని చెప్పి ఒక దుబాయ్కి వచ్చాం. ఒక 2 months వరకు బ్లాగ్ చేసాం. ఆ తర్వాత కంప్లీట్లీ సోషల్ మీడియాకి బంద్ చేసాం. నో రీల్స్, నో షార్ట్, నో ఇన్స్టాగ్రామ్, నో యూట్యూబ్, నో ట్రావెల్. కంప్లీట్లీ దుబాయ్లో మేమిద్దరం ఫుల్ టైం మా ఇద్దరికి అలా స్పెండ్ చేసుకుంటూ ఇంకా ఆఫీస్ వర్క్స్ ఇవి మాత్రం చేసుకుంటూ అలా గడిపేసామండి. చాలామంది ఆ టైంలో ఈ కొత్త ఛానల్కి ఇంకా ఈ ఛానల్కి రెండింటికి వచ్చి అసలు ఏమైపోయారు అని కమెంట్ చేసేవాళ్ళు. అన్ని సంవత్సరాలు మేము బ్లాగ్ చేసినప్పుడు వచ్చిన గుర్తింపు కంటే మేము బ్లాగ్ చేయనప్పుడు ఆ 4 months చాలా గుర్తించారు. చాలా థ్యాంక్ యూ. అప్పుడు మేము ఏమనుకున్నామంటే రేవంత్కి ఎలాగో వీక్లీ 1 or 2 ఉంటుంది ఆఫీస్. సో నాదైతే మొత్తం అంతా రిమోట్ వర్కే, ఇక్కడ నుంచి జాయిన్ చేసుకోవచ్చు. అప్పుడు వై డోంట్ వి ట్రావెల్ ఇన్ ఎమిరేట్స్ అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ మేము దుబాయ్లో ఉన్నాం. దుబాయ్లో అయితే 6 months స్ట్రైట్ అక్కడే ఉన్నాం అనమాట. ఆల్రెడీ మేము అబుదాబిలో 2 years ఉన్నాం. ఇంకా ఎమిరేట్స్ ఉన్నాయి కదా, అంటే మొత్తం యూఏఈ అనేది 7 ఎమిరేట్స్ కాబట్టి అందులో 2 ఎమిరేట్స్ ఆల్రెడీ ఉండిపోయాము. అంతకు ముందు ఈ ఛానల్లోనే పాత వీడియోస్ చూసుకుంటే రసల్ ఖైమాలో ఆల్రెడీ మేము 2 months ఉన్నాం. సో 3 ఎమిరేట్స్ ఆల్రెడీ మేము ఎక్స్ప్లోర్ అయిపోయాం. రిమైనింగ్ ఉన్నాయి 4 ఎమిరేట్స్. ఈ 4 ఎమిరేట్స్ లో ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని చెప్తే షార్జా గుర్తొచ్చింది. సరే మనకు ఎలాగో ఇప్పుడు దుబాయ్ వచ్చేసాం, మళ్ళీ ఇల్లు ఏం సెట్ చేసుకోకుండా ఫుల్గా ఫర్నిచర్డ్గా ఉండే అపార్ట్మెంట్ తీసుకోవడం, అక్కడ ఉండడం, అక్కడ 1 monthకో 45 daysకో అంటే డే వైజ్ ఉంటుంది అనమాట రెంట్ దానికి. సో అలా రెంట్ కట్టుకుని అలా 45 days అక్కడ ఉండి సో షార్జా వచ్చేసి ఇక్కడ 2 months ఉన్నాం అనమాట. ఇంకొక మెయిన్ రీజన్ షార్జా ఎందుకంటే ఇక్కడ కొంచెం అఫోర్డబుల్గా ఉంటుంది ప్రైసెస్ దుబాయ్ అండ్ అబుదాబి కంపేర్ చేస్తే. ఇంకొకటి బీచ్ సైడ్ మీకు కొంచెం అఫోర్డబుల్గా దొరకడం చాలా కష్టం దుబాయ్ అండ్ అబుదాబిలో, కానీ ఇక్కడ దొరుకుతుంది కాబట్టి మెయిన్ రీజన్ అది పిక్ చేసుకున్నాం. ఇంకొకటి బీచ్ పక్కన ఉంటున్నామంటే ఆబ్వియస్లీ ఇది కొంచెం వింటర్ టైం కూడా మేము ఇక్కడ వచ్చిన టైంలో. సో ఆ వింటర్ టైంలో బీచ్ చాలా బాగుంటుంది, మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళి అని చెప్పి ఇక్కడ బుక్ చేసుకున్నాం. సో అక్కడ ఇల్లు తీసుకున్నాం. సో అలాగా 2 months షార్జా నుంచి మళ్ళీ బ్లాగ్స్ రెజ్యూమ్ చేసాం. షార్జా వచ్చిన తర్వాత కొంచెం మైండ్ అంతా ప్లెజెంట్ అయ్యింది. తర్వాత బ్లాగ్స్ స్టార్ట్ చేసాం. ఆ బ్లాగ్స్ కూడా కొంచెం బాగానే రిసీవ్ అయినాయి. ఈ ఛానల్ని ఎలా వదిలేస్తాం, సరేలే ఆ ఛానల్ కొంచెం పక్కన పెడతాం, మళ్ళీ ఈ ఛానల్కి వద్దామని చెప్పి అక్కడి నుంచి ఇలా షిఫ్ట్ కొట్టామన్నమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ మేము ముందున్నాం. ఇలాగ మీకు అనిపించవచ్చు ఎందుకు ఆ ఛానల్ మరి ఈ ఛానల్ ఆ ఛానల్ ఉన్నాయి, అది మనం మామూలుగా అంటే జస్ట్ వీడియో చూసే వాళ్ళకి మ్యాటర్ కాదు. యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్ గా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూట్యూబ్ అల్గారిథం మిగతా సోషల్ మీడియా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉందనుకోండి, ఒకరోజు నేను ఫుడ్ వీడియో వేసాను, నెక్స్ట్ రోజు నేను ఇంకోటి ఏదో వేసాను, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ యూట్యూబ్లో మనం ఏ నీష్ వీడియోస్ వేస్తున్నాం, దాన్ని ఆ వీడియో పబ్లిష్ చేసిన హాఫ్ అన్ అవర్లో ఎంతమంది చూస్తున్నారు, 3 hours ఎంతమంది చూస్తున్నారు, 1 day ఎంతమంది చూస్తున్నారు, అవన్నీ మ్యాటర్స్. సో దాన్ని బేస్ చేసే మన వీడియోకి పుష్ అనేది ఉంటుంది. సో అవన్నీ కన్సిడర్ చేసి సరే ఇప్పుడు మనం చిన్న వీడియో చేసినా అంతే వ్యూస్ వస్తుంది, అలానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఇలాంటి బ్లాగ్ ఫార్మాట్ మనం లాస్ట్ 5 years యూట్యూబ్ చేసినా కూడా ఎప్పుడు కూడా ఇలాంటి కంటెంట్ అంటే ఈ బ్లాగ్ కంటెంట్ ని ఈ ఛానల్లో పోస్ట్ చేయలేదు. ఎలాగో అనుకుంటున్నాం కదా, ఎక్స్పెరిమెంట్ చేద్దాము, అసలు ఇక్కడ ఈ ఛానల్లో వేస్తే ఎలా వస్తుంది అని అనుకున్నాం. సో అలాగే పోస్ట్ చేసామన్నమాట. పోస్ట్ చేసినప్పుడు రెస్పాన్స్ అయితే బాగానే అనిపించింది. ఇంకా కొన్ని షార్ట్స్ అయితే మిలియన్స్ లో వెళ్ళినాయి మన ఈ ఛానల్లోనే. సో ఎందుకు ఇందులో పెద్ద వీడియో పోస్ట్ చేయకూడదని చెప్పి సో ఎక్స్పెరిమెంట్ గానీ పోస్ట్ చేసాము. దాన్ని కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు మన ఆడియన్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన దగ్గర అయితే 2 ఛానల్స్ ఉన్నాయి మానిటైజ్ అయిపోయి. అంటే ఇప్పుడు మనం ప్రెసెంట్ చేస్తున్న ఛానల్ ఒకటి, ఇది కాకుండా ఇంకో ఛానల్ ఒకటి, 2 మానిటైజ్ అయినాయి. సో ఫ్యూచర్ లో ఇంకో ఛానల్ లో కూడా మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే దాంట్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఈ ఛానల్లో అయితే ఇప్పుడు మనం ఎలాగైతే బ్లాగ్స్ చేస్తున్నామో ఈ బ్లాగ్స్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మీకు మా స్టోరీ నుంచి మా యూట్యూబ్ స్టోరీ వరకు మొత్తం షేర్ చేసాం. ఇప్పుడు మీకు ఈ వీడియో చూసే వాళ్ళు కనిపించవచ్చు ఎందుకు వీళ్ళకి యూట్యూబ్ అనేది ఇంత ఇంపార్టెంట్ గా అనిపిస్తుంది, దాని గురించి స్ట్రెస్ అవుతున్నారు, 4 months బ్రేక్ తీసుకుంటున్నారు, అసలు ఏమవుతుందంటే సో యాక్చువల్లీ యూట్యూబ్ అనేది నాకు చాలా ప్యాషన్, అలాగే జేకి కూడా చాలా ఇంట్రెస్ట్. నేను రేవంత్ పెళ్లి చేసుకున్న తర్వాత అడాప్ట్ చేసుకున్నాను అనమాట. ప్యాషన్ గా తన ప్యాషన్ గా కూడా తీసేసుకుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఆల్మోస్ట్ 9 years గా యూట్యూబ్ చేస్తున్నానండి. అంటే మెయిన్ రీజన్ ఏదో దీంతో నుంచి రిచ్ అయిపోవాలి, దీంతో నుంచి మిలియన్స్ కు ఇచ్చాలి, ప్రమోషన్ చేసేసి సంపాదించేసుకోవాలి అని కాదు. నేను చేసుకునే జాబ్లో మోర్ దెన్ సఫిషియెంట్ గానే వస్తుంది టు బి ఫ్రాంక్. సో కాబట్టి యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. కానీ ఒక ఇంట్రెస్ట్ అంటే మన ఫేస్ అందరికి రీచ్ అవుతుంది, ఒక బయటకు వెళ్ళేటప్పుడు ఎవరో మనం రికగ్నైజ్ చేస్తారనేది
చాలా సినిమాల్లో బయట ఎక్కడో క్లాప్ తడితే దాంతో హీరోకి మోటివేషన్ వచ్చేసి డైరెక్టర్ అయిపోవాలి, హీరో అయిపోవాలి. సో ఆల్మోస్ట్ అలానే అనుకోండి. జస్ట్ ఒక రికగ్నిషన్ బయటకు వెళ్తే వీళ్ళు కదా బ్లాగ్స్ చేస్తారు కదా, అలా ఆ రికగ్నిషన్ వస్తే చాలు. మానిటైజేషన్ అవన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అవన్నీ పక్కన పెడితే మెయిన్ థింగ్ ఆ రికగ్నిషన్ ట్రావెల్లో వస్తే ఏంటి, బ్లాగ్స్లో వస్తే ఏంటి. ఏంటి ఏడుస్తున్నావా? ఎందుకురా ఎక్కువ ఏదో చెప్తాను. చూసారా ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకురా? ఏంట్రా ఏం తప్పు ఏడుతున్నారా? చూసారండి ఇది ఎమోషనల్ గా ఉంది. సర్లే క్లిక్ అయిపోతాం మనం. సరే అరే ఇలా ఉన్నాయిట్రా. అరే సరే అయిపోవాలి చాలా కట్టే. సో అదే ఆ వచ్చే రికగ్నిషన్ ట్రావెల్ చేస్తే వస్తే ఏంటి, బ్లాగ్ చేస్తే వస్తే ఏంటి అని అనుకున్నాము. ఇంకొకటి ఇంకా మేము ఒకవేళ ట్రావెల్ చేసినా కూడా దాన్ని కూడా మీకు వ్లాగ్లా అందిద్దాం అనుకుంటున్నా. అలాంటి ప్లాన్స్ కూడా ఉంది. మీరు అనుకోవచ్చు వీళ్ళకి ఇంత ఫ్లెక్సిబిలిటీ అంటే యూట్యూబ్కి ఇంకా ట్రావెల్ చేసేకి ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు, వీక్లీ వన్స్ ఆఫీస్ లేకపోతే మంత్లీ వన్స్ ఆఫీస్, ఇంత ఫ్లెక్సిబిలిటీ ఎలా దొరుకుతుందని. షార్ట్స్లో ఎప్పుడైనా మా జాబ్ జర్నీ అని చెప్పి పోస్ట్ చేస్తే చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు అసలు ఏం జాబ్ చేస్తున్నారు, ఆ జాబ్ రావాలంటే ఏంటి అని. రేవంత్ అయితే ఐటీలో వర్క్ చేస్తాడు. తను కూడా అంతే, వరల్డ్ లో ఎక్కడి నుంచైనా జాబ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది. నాది వచ్చేసి కంప్లీట్ హెల్త్ కేర్. సో నేను కూడా ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు. డేలో 8 hours మాత్రం వర్క్ కంపల్సరీ చేయాలి. కానీ మా ఇద్దరికి ప్యాషన్ అనేది యూట్యూబ్ లోనే. వన్స్ యూట్యూబ్ లో మాకు మీ అందరి రికగ్నైజేషన్ వచ్చింది అనుకోండి, మేము మా జాబ్ స్క్విట్ చేద్దామని, మేమైతే మా జాబ్ మానేద్దామనే ఇదిలోనే ఉన్నాం. మేమైతే మా జాబ్ మానేసి కంప్లీట్ ఒక ఫుల్ టైం క్రియేటర్ లాగా అవుదాం అనుకుంటున్నాం. సో అది ఇదండి మేము మీతో షేర్ చేసుకోవాలనుకున్న మా ఇన్ఫర్మేషన్. మీరు చాలా మంది అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఈ ఒక వీడియోలో ఆన్సర్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఈ వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువనే ఉంటుంది. మధ్యలో మన జే కూడా ఎమోషనల్ అయిపోయింది బాగాని. సో అదే మీరు ఈ వీడియో చూసినప్పుడు మీకేమనిపించింది, ఇంకా మీకు ఇంకేం మా గురించి తెలుసుకోవాలంటే కూడా కమెంట్ చేయండి. మేమైతే బేబీ సపరేట్ వీడియో చేస్తాం, లేకపోతే మీ కమెంట్కి రిప్లై ఇస్తాం. Yes, that's it for today's vlog, guys. See you next vlog. Until then, signing off. You were Revanth and yeah. Bye. 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 Arey, ala yedtara ra.